పత్రికా సోదరులకు, గ్రామ ప్రజలకు, జిల్లా కుటుంబ సంఘం కమిటీకి, రాష్ట్ర కమిటీకి, ముఖ్యంగా ఈనాడు బండి మల్లయ్యను ఓదార్చి ఆర్థిక సాయం చేసేందుకు స్థానికంగా మా కులజుడు ఎమ్మెల్యే ఉన్నాడు కనుక ఐలన్న గారు ఉన్నారు. ఇంకా చేసిన కుల బాంధవులందరికీ కూడా వినార్తి చేస్తూ బండి మల్లయ్య ఒక స్వాతంత్ర సమర యోధుని కొడుకుగా, ఒక కుటుంబగా కులవృత్తి చేసుకుంటూ జీవనం గడుపుతున్న వ్యక్తికి అనుకోని పరిస్థితిలో వైపరీత్యం వల్ల పొరపాటుకు సగం జీవాలు చనిపోయినాయి. నేను మొన్ననే 4 రోజుల క్రితమే వచ్చేటోని బెంగళూరు పోయిన కనుక నేను బెంగళూరులో ఉన్నప్పుడే నాకు మా నర్సింగ్లు అధ్యక్షుడు ఫోన్ చేసి చెప్పిండు, సరే నేను వచ్చినాక పోదామని చెప్పి మొన్ననే ఇట్లా మేము ఎల్లుండి వస్తాము అని ఆదివారం నాడే ఎమ్మెల్యే గారికి చెప్తాం జరిగింది. వాళ్ళు కూడా ఇక్కడ ఇంటిమేషన్ ఇచ్చారు, అధ్యక్షుడు ఇచ్చారు. ఇది ఇటువంటి పరిస్థితుల్లో జరిగేటప్పుడు కులం అనేది మాకు హైదరాబాద్లో ఉన్నది, మాకు ఇంకో అంటూ చేస్తాం అనేది తెలవాలి అన్న ఉద్దేశంగా మేము కూడా ఒక్కొక్క రూపాయి కూడబెట్టి కానీ కొద్దిగంత ఒక ఆర్థిక వనరులుగా సంఘానికి జమ చేసి అందులోకి వెళ్ళి ఇటువంటి వైపరీత్యం జరిగినప్పుడు ఇప్పుడు మల్లయ్యవి జరిగింది. అక్కడ ఆత్మకూరు మండలంలో 40 గొర్రెలను కుక్కలు కొరికేసినాయి. కొరికేస్తే ఆన్ ది స్పాట్ చచ్చిపోతాయి. అవి దేనికి పనికిరాదు, ఎవరు తీసుకుపోయి మళ్ళీ తినడు కూడా తినడు. అట్లాగే ఒక ఉప్పు కళాకారుడు జగిత్యాల జిల్లాలో 2 ఎకరాలు కౌలుకు తీసుకొని మోటార్ పెట్టి నీళ్లు పెడదాము అని పోయే వరకు రాత్రి పూట ఆ కరెంటు వైరు ఎక్కడ ఏమున్నదో ఏందో ఏం జరిగిందో వాడు ఆన్ ది స్పాట్ చనిపోవడం ఏమి లేదు. భార్య, ఒక కొడుకు, బిడ్డనంట వాళ్ళు కూడా వచ్చి ఉన్నారు. ఆత్మకూరు వాళ్ళకి ఇప్పుడు ఒక 50 లక్షలు 50,000 చెక్కించి వచ్చింది. మళ్ళీకైతే ఇంటికి పోయే ఇద్దాము, ఇక్కడ దాకా ఏమొద్దు, విలేజర్లు కూడా ఉంటారు మళ్ళీ అని చెప్పి ఈయన దాకా మేము ఉచ్చుకం జరిగింది. ఇప్పుడు వాళ్ళు జగిత్యాలను కూడా మా సదనం దగ్గర వచ్చి ఉన్నారు. అక్కడ వాళ్ళకు కూడా ఇచ్చి పంపిస్తున్నారు. ఆ విధంగా ఆదుకోవాలి అన్న పద్ధతిలో మా మహేష్ చెప్పినట్టు MBBS గారు IAS స్టడీ చేస్తాము అంటే కూడా ఇంతకు ముందు దాకా ఒక 12 మంది పిల్లలను చదివించడం జరిగింది. 1,65,000 రూపాయల చొప్పున స్టడీస్. మళ్ళా తిరిగి ఒక్క వ్యక్తి మేము 2వ అటెంప్ట్ చేస్తాము అని వచ్చిన పాపాలు. మొన్న ఒక MBBS హమాలి బిడ్డే ఖమ్మంలో ఒక 3,50,000 1,00,000 రూపాయలు మేము సంఘంకి వెళ్ళి చేస్తే అక్కడ వచ్చిన వాళ్ళందరికీ మేము ఇన్ని పైసలు తలా ఇన్ని వేస్తే 3,50,000 అయింది. అట్లనే 1,00,000 రూపాయలు నారాయణపేట్ వెళ్ళి వస్తే మీరు మా కులమోళ్ళే కాకుండా మా కులమోళ్ళు ఇప్పుడు మళ్ళీ ఉన్నాడు, ఇవాళ కాస్తాడు, ఇంటికి వస్తాడు, తింటాడు, మందకాడ పోతాడు, పడుకుంటాడు. పొద్దుగాల లేవగానే ఆయన రొటీన్. నేను మా విలేకరు సోదరులకు కూడా చెప్తున్నాను, ఈ సరౌండింగ్ ప్రాంతంలో మా కుటుంబ సోదరులు, సోదరీమణులు, ఆడపిల్లలు కానీ మగ పిల్లలు కానీ ఎవ్వరు కొద్దిగా మంచి హుషారుండి మంచిగా చదువుకునేటోళ్ళు ఉంటే సంఘ పరంగా మా ప్రైవేట్ పరంగా ఏ విధంగా అయినా మేము చదివించేటందుకు మేము సిద్ధంగా ఉన్నాము. వాళ్ళని మీరు పంపించండి. ఇప్పుడు కోకాపేటలో కట్టింది ఒక 30,000 స్క్వేర్ ఫీట్లు కట్టినాం. ఇంకొక 4 లక్షల స్క్వేర్ ఫీట్లు ఇప్పుడు అదేమో గవర్నమెంట్ పరంగా కట్టించింది. 4 లక్షలు సంఘ పరంగా కట్టి దాన్ని ఇంజనీరింగ్ కాలేజ్ చేయబోతున్నాం. అసోంటి దాంట్లో కూడా మన పిల్లలకు మేనేజ్మెంట్ కోటాలో మన పిల్లలకు కొంతమందికి మేము
మంచి హుషారున్న పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్, గరీబ్ పిల్లలకు, ఉన్నోళ్ళ పిల్లలకు కాదు. ఇప్పుడు హాస్టల్ నడిపిస్తున్న అయినంత మటుకు ఈ రాష్ట్రం యావత్తు రాష్ట్రంలో ఎక్కడ ఏ కుటుంబం కూడా ఏది జరిగినా కొన్న ఏదో పండుగ చేస్తా పోయి చచ్చిపోతే కూడా సంఘాన్ని నుంచి 50,000 రూపాయలు ఇచ్చిన ఒగ్గు కళాకారు అందరూ చేస్తూనే ఉన్నాం. మరి ఇప్పటికే మా దగ్గర ఒక ఏమంటారు ఇండ్లన్నకు ఒకటే చెప్తున్నాం, ధైర్యం చెప్తున్నాము, ఏం కాదు మళ్ళా జీవాలు ఒక ఏడాది లోపల మళ్ళా అన్ని జీవాలు తయారైతే ఏమి నువ్వు చింత చేయకు, బాధ పెట్టుకోకు, పిల్లలను మంచిగా చూసుకొని నిమ్మడంగా మంచిగా ఉంటాం. ఒక నిరుపేదతనంతో వృత్తి బతుకుదేరువాని ఎంచుకొని గొర్రెలు కాస్తున్నటువంటి బండి మల్లయ్య 80 గొర్రెలు ఉంటే పిడుగుపాటు గురై 40 గొర్రెలు చనిపోవడం జరిగింది. కాబట్టి ఆయన వృత్తి కూడా ఏం లేక ఆయన బతుకుదెరువే కోల్పోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఆయనకు అందరూ కూడా మా రాష్ట్ర కుటుంబ సంఘం తరఫున అండగా ఉండాలని నిర్ణయం తీసుకున్నందుకు మల్లేశన్న గారికి, ఐలన్న గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇప్పటిదాకా ఐలన్న చెప్పినట్టు ఈ వృత్తితో పాటు విద్యాభ్యాసంలో కూడా ముందుండాలి కుటుంబ కులస్తులు. నేను ఎవరే కానీ ఎంబీబీఎస్, ఐఐటీ మంచి పోటీ పరీక్షలలో నిరుపేదలు ఎవరైతుంటే ఈ పార్లమెంటు పరిధిలో కానీ కుటుంబ సంఘం పరిధిలో రాష్ట్రంలో ఎంబీబీఎస్, ఐఐటీ చదివిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కూడా నా ఇంటికి మెసేజ్ చేస్తే చాలు. నేనైతే కొందరికైతే మననే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక అమ్మాయికి రిక్షా కార్మికుడు ఆయన ఉంటే పిలిచి ఇంటికి పిలిచి 25,000 నేనే పిలిచి ఇచ్చిన. ఎవరన్నా అట్లా రావచ్చు. ఇలాంటి ఆపదలు ఉన్న వాళ్ళకి కులం ఎప్పుడు అండగా ఉంటుంది. ఇంకొకటి ఐలన్న ఈడ మా కులజుడు శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్పు కాబట్టి ప్రకృతి వైపరీత్యాల నుండి ప్రభుత్వంతో పెద్ద మొత్తం ఇవంతా ఎంత చేసినా చిరు సహాయం ప్రభుత్వం ఇస్తేనే అత్యధికంగా ఇస్తుంది. కాబట్టి ఆయనకు భక్తి భరోసా కలుస్తుంది. కాబట్టి ఐలన్న మీద బాధ్యతలు అది తక్షణం నెరవేర్చాలని కోరుతున్నాను. దిగా పడడంతో అన్ని పార్టీల వాళ్ళు కూడా చేయితోనిచ్చి మనోధైర్యం కల్పించారు. ముఖ్యంగా మా కుల బాంధవులు, తెలంగాణ కుటుంబ సంఘం అధ్యక్షులు ఎమ్మెల్సీ ఎగ్గి మల్లేశమన్న గారు, అదేవిధంగా కాంటెస్ట్ ఎంపీ క్యాండిడేట్ రాష్ట్ర నాయకులు క్యామ మల్లేశం గారు, మా జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు, కుటుంబ కులస్తులు అందరూ కూడా ఏదైతే కుటుంబ బాంధవునికి మనోధైర్యం కల్పించడానికి మేము అండ ఉన్నాం. మీరు ఏ రకంగా ఇబ్బంది పడదు, కులం తరపు నుంచి కూడా కొంత ఆర్థిక సాయం చేయాలని చెప్పి ఒక పెద్ద మనసుతోటి వచ్చి బండి మల్లయ్య కుటుంబానికి 50,000 రూపాయలు కుటుంబ సంఘం ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. డబ్బులు ఇవ్వడమే కాదు, ఆ కుటుంబానికి అండగుండి ఒక మనోధైర్యం కల్పించాలి. పిల్లలు చదువుకున్నట్టుగా ఆ జీవాలను చదువుకున్నారు కాబట్టి కొంత అధైర్యానికి గురైన వ్యక్తికి మానసిక ధైర్యం కల్పించాలనే ఒక ఉద్దేశంతో ఇలా రాష్ట్ర నాయకత్వం అంతా కూడా మా కుటుంబ సోదరులు వచ్చి మనోధైర్యం కల్పించేందుకు ఆలయ ప్రజల తరఫున, మా కుల బాంధవుల తరఫున వాళ్ళందరూ కూడా శరణార్థులు తెలియజేస్తూ, రాష్ట్రంలో ఎక్కడైనా కుల బాంధవులకు ఏ రకంగా ఇబ్బంది అయినా కానీ, కొంతమందితోటి కానీ, కొంత వ్యక్తులతోటి కానీ, లేకపోతే జీవాల మీద కానీ అఘాయిత్యాలు జరిగినా, కుల బాంధవులకు ఎక్కడ ఇబ్బంది అయినా రాష్ట్ర నాయకత్వం, రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర నాయకులంతా కూడా కులానికి ఒక మనోధైర్యం ఇచ్చి కులం అండగా ఉండి ఇంకా కూడా కుల వృత్తిని నమ్ముకొని మాట అంటే ఇప్పటి వరకు కూడా మాట మీద నిలబడే కులంగా అన్ని పార్టీలు చెప్పిన గతంలో మీరంతా చూశారు. ఈ రోజు వరకు మాట అంటే మాట మీద నిలబడే కులం కాబట్టి ఇంకా కొంత ఆర్థికంగా, రాజకీయంగా బలపడాలంటే కుటుంబ కులస్తులందరూ కూడా చదివే ముఖ్యం. కాబట్టి అన్ని కులాలకు ధీటుగా మన కుల పిల్లలు కూడా చదువుకోవాలని చెప్పి ఎడ్యుకేషన్ పరంగా కూడా పెద్దలు క్యామలేశం గారు, ఎగ్గిమల్లేశం గారు వాళ్ళు కులం నుంచి వ్యక్తిగతంగా కూడా ఆర్థిక సహాయం చేస్తున్నందుకు నిజంగా కూడా వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, రాష్ట్రంలో ఎక్కడ ఏ కుల బాంధవునికి ఇబ్బంది ఉన్నా రాష్ట్ర కుల నాయకత్వం మొత్తం కూడా అండ ఉంటుంది, మనోధైర్యం కల్పిస్తుందని చెప్పి కుల బాంధవులు ఎవరు కూడా అధైర్యపడద్దని చెప్పి, భవిష్యత్తులో చదువుల విషయంలో కూడా పెద్దలు ఒక మంచి నిర్ణయం తీసుకుని ఎమ్మెల్సీగా రాష్ట్రంలో ఏ కులం కూడా కట్టనటువంటి బిల్డింగ్ కట్టి సుమారు ఒక
అప్పుడున్నటువంటి ప్రభుత్వంతో 5 కోట్లు బిల్డింగ్ 5 కోట్లు దానికి నిర్మాణానికి కట్టిండు. ఇవాళ అది సుమారు ఒక 500 కోట్లకు కూడా ఉంటది. కాబట్టి దాన్ని ఎడ్యుకేషన్ పరంగా వినియోగించుకోవాలని చెప్పి వీరిద్దరు కూడా ఎడ్యుకేషన్ పరంగా ప్రతి కుల బాంధవుడు చదువుకోవాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో పోతున్నందుకు మా రాష్ట్ర నాయకత్వానికి కుల బాంధవులందరికీ కూడా అక్షనార్థులు. పెద్దలు